అలాగే హోతారాము అనే అది నాకు చాలా ఆసక్తికరమైన కథ. కాకినాడలో ఒక ఆయన ఉన్నాడు, బ్రాహ్మడు, బాగా తెలివైన బ్రాహ్మడు. ఏం చేసేవాడు, బాగా పేద పురోహితులు ఉంటారు, ఏది సంభావన ఇస్తే కానీ ఆ రోజు ఇల్లు గడవనంత పేద పురోహితులు ఉంటారు. వాళ్ళందరినీ చేరదీసేవాడు, ఒక 10 మందిని. అందరికీ కూడా ఇంట్లో అవసరాలకి అప్పుడు 1000 రూపాయలు ఉంటే చాలా గొప్ప, ఇల్లు గడిచిపోయేది. సో తలా 1000 అప్పు ఇచ్చేవాడు. ఇచ్చి ప్రామిసరీ నోట్లు రాయించుకునేవాడు. ప్రామిసరీ నోట్లు రాయించుకుని ఆ రోజుల్లో 10 రూపాయలు వడ్డీ. అప్పట్లో 10 రూపాయలు వడ్డీ. అప్పట్లో 10 రూపాయలు వడ్డీ. వడ్డీ సంగతి దేవుడికి ఎరగరా, ముందు 1000 రూపాయలు వస్తాయి కదా అని ఈ పేద బ్రాహ్మలు ఎక్కడికైనా సంభావన వెళ్తే ఆ సంభావన అంతా పట్టుకొచ్చి ఇతనికి ఇవ్వాలి. వాళ్ళు ఇంటికి పట్టుకెళ్ళడానికి ఇల్లేదు. వాళ్ళు ఏదైనా డబ్బులు ఇస్తే పట్టుకొచ్చి ఇతనికే ఇవ్వాలి, లేకపోతే ఫైన్ వేసేవాడు వాళ్ళ మీద. బియ్యం, సొరకాయలు, వంకాయలు అవన్నీ ఇస్తారు కదా, చింతపండు ఇస్తారు. తర్వాత వీళ్ళు ఎక్కడా కూడా పౌరోహిత్యం డైరెక్ట్గా ఒప్పుకోకూడదు. వీళ్ళు ఒప్పుకోకూడదు. అతను వంతుల వారీగా వాటాలు వేస్తాడు. ఈ పౌరోహిత్యానికి నువ్వు వెళ్ళు, ఈ పౌరోహిత్యానికి నువ్వు వెళ్ళు అని చెప్తాడు. ఆ డబ్బులు పట్టుకొచ్చి ఇతనికి జమ వేయాలి అప్పు కింద. వేయకపోతే మళ్ళీ ఫైన్ వేస్తాడు. 1000 2000 అవుద్ది. ఫస్ట్ పెట్టుబడి 1000, తర్వాత అది 5000 10,000 దాకా కూడా వెళ్ళద్ది. ఒక రకమైన బాండెడ్ లేబర్, వెట్టి చాకరీ. ఫస్ట్ నా దగ్గరికి 2 బ్రాహ్మలు వచ్చారు. ఏంట్రా బాబు అన్న, వీడి దాష్టికానికి తట్టుకోలేకపోతున్నామండి, ఈ హోతారాము రక్తం తాగేస్తున్నాడు, హాస్పిటల్కి వెళ్ళాలి, ఖర్చు అంటే ఎవడు 50 రూపాయలు ఇచ్చేసి 100 రూపాయలకి సంతకం చేయించుకుంటాడు అని ఇవన్నీ చెప్పారు. వాళ్ళు ఇళ్ళకి వెళ్ళి చూసిన తర్వాత నాకు కళ్ళం నీళ్ళు తిరిగినంత పని అయింది. వాడి దగ్గరికి వెళ్ళా. ఎవరు మీరు అన్నాడు. నేను ఇట్లా ఉదయం కరెస్పాండెంట్ అండి, అది మీ మీద వాళ్ళు వీళ్ళు ఏ చెప్తున్నారు అంటే అవన్నీ అబద్ధాలండి, మీకు కావాల్సిన విధంగా రాసుకోండి, నేను చెప్పాల్సిన పని లేదు, నా గురించి మీకు తెలియనట్టుంది అన్నాడు. నా గురించి మీ గురించే కదా సార్, నాకు ఎవరి గురించి కూడా తెలిసవద్దు, ఏదో కృష్ణారామ అనుకునే బ్యాచ్ నేను అని చెప్పి కాకినాడ పురోహితుల ఎట్టి బానిస చిట్టాలో కాకినాడ పురోహితులు 8 కాలం హెడ్డింగ్. రామచంద్రమూర్తి గారు కదా విజయవాడ, రాశాను అంటే 8 కాలం హెడ్డింగ్. కాకినాడ అంతా గగ్గోలు, బ్రాహ్మణ వ్యతిరేకిని నేను అని చెప్పి బ్రాహ్మణ ద్రోపి అని కాకినాడలో ఊరేగింపు. బ్రాహ్మణులు అంటే ఈడికి ఆర్గనైజ్డ్. ఇంత చేశారా. జిల్లా కలెక్టర్ బ్రాహ్మణ్ డివిఎల్ఎన్ మూర్తి గారు అని ఆ రోజుల్లో పరమ పవిత్రుడు. ఆయన ఏం చేశాడు, వెట్టి చాకిరీ నిర్మూలన చట్టం కింద 8 మంది బ్రాహ్మణుల్ని రిలీజ్ చేసి ఆగస్టు 15 నాడు తలా 500 రూపాయలు ఇచ్చాడు వాళ్ళకి, పిలిచి. ఏంటి గవర్నమెంట్ రిలీఫ్. అసలు 500 కాగితం వాళ్ళు చూసి ఓ నెల 2 నెలలు అయ్యి ఉంటుంది. అప్పుడు 500 కాగితం ఉందో లేదో నాకు గుర్తులేదు, లేకపోతే 100 కాగితాలు 5 చొప్పున ఇచ్చారు. అసలు వాళ్ళు కళ్ళ నీళ్ళ పర్యంతం. కలెక్టర్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రిప్రజెంటేటివ్ ఆగస్టు 15 వాళ్ళని పిలిచి అఫీషియల్గా వాళ్ళని వేసి వీటి మీద కేసులు పెట్టారు. హోతారామం మీద ఒక 3-4 వరుసనే బాధ వదిలిపెట్టా. నా లక్షణం ఏంటంటే 10 తప్పులు చేసేవాడు కనుక బై మిస్టేక్ ఒక మంచి పని చేసినా పట్టించుకోకూడదు. ఆ తప్పుల్నే మనం ఎత్తి చూపించాలి. 10 మంచి పనులు చేసేవాడు ఒక తప్పు చేసినా పట్టించుకోకూడదు. అది నా బేసిక్ ప్రిన్సిపల్. బై మిస్టేక్ తప్పు చేసి ఉండొచ్చు కానీ ఇన్ జనరల్ ఆడు గుడ్ అనుకో, నేను ఆడు జోలికి వెళ్ళను. ఆడు దరిద్రుడై బై మిస్టేక్ ఒక మంచి పని చేసినా నేను కన్సిడర్ చేయను. సో గగ్గోలు అయిపోయింది. అసలు ఇక ఇంట్లోంచి బయటికి రాకుండా, అసలు ఎవరిని పలకరించకుండా అయిపోయాడు. తుక్కులు ఎగ్గొట్టేశాం. స్టేట్ వైడ్గా బ్రాహ్మణ సంఘాలన్నీ నన్ను తిట్టేవాడు, నన్ను తిట్టిన వాళ్ళని తిట్టేవాడు. ఇక రోజు ఉదయంలో ఇదొక జాతర డైలీ. ఇదొక మంచి స్టోరీ. నేను దీంట్లో రాశానో బుక్లో ఇంక్లూడ్ చేశానో లేదో చేశానా, హోతారామం ఇదొక కథనం. తర్వాత